నిఫ్టీ ఈరోజు ఆల్మోస్ట్ 53 పాయింట్స్ డౌన్ అయింది. 23,161 దగ్గర అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. అయితే లాస్ట్ 7 డేస్ నుంచి హాల్ట్ అవుతుందని చెప్తున్నాను. 23,262 పైన అయితే క్లోజ్ అయితే అవ్వట్లేదు మార్కెట్. ఇది 4th డే క్లోజ్ అవ్వకపోవడం. ఖచ్చితంగా మార్కెట్ 23,262 పైన క్లోజ్ అయితే మాత్రం రేపు వీక్లీ క్లోజ్ కూడా ఉంటుంది కాబట్టి ఎలాగో స్పేస్ ఎక్స్ అనేది లిస్ట్ అవుతుంది. సో ఒక పాజిటివ్ టెరిటరీలోకి వెళ్దామని ఆశిద్దాం. ఇకపోతే నిన్న సిపిఐ డేటా వచ్చింది. అదైతే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఫోర్కాస్ట్ని బట్టే వచ్చింది. మంత్ ఆన్ మంత్ కోర్ సిపిఐ మాత్రం కొంచెం తగ్గింది. అది కొంచెం పాజిటివ్ అనుకోవచ్చు. కానీ ఓవరాల్గా మార్కెట్ అయితే దీన్ని ఆల్రెడీ తీసేసుకుంది కాబట్టి సో మార్కెట్ అయితే ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు. ఇకపోతే రీసెంట్ లో ఏదైతే ఉందో 23,070 అయితే ఆ లెవెల్ని అయితే ఈరోజు బ్రేక్ చేయలేకపోయింది. ఇదంతా స్టాప్ లాస్ హంటింగ్ గేమ్ లాగా ఉంది. మన ప్యాటర్న్ అయితే కొంచెం ఎక్స్టెండ్ అయినట్టుంది. ఖచ్చితంగా 23,062 పైన గట్ట సాలిడ్గా క్లోజింగ్ ఉంటే రేపు మాత్రం ఖచ్చితంగా పీచ్ కూడా ఏదో ఒకటి ప్రోగ్రెస్ ఉండే అవకాశం కనిపిస్తుంది. టెక్నికల్గా అయితే బాగా భయంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఓవరాల్గా చూసుకుంటే క్రూడ్ ఆయిల్ అయితే మీకు నాకైతే సిమెట్రిక్ ట్రయాంగిల్లో కనిపిస్తుంది. బ్రేక్ డౌన్ కిందకి అయినట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా 15th అంటే రేపు 16th ఎక్స్పైరీ లోపల క్రూడ్ ఆయిల్ ఒక 2,000 పాయింట్స్ అయితే డౌన్ అయ్యిద్ది అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోండి. క్రూడ్ పడిద్ది, నిఫ్టీ అయితే పెరిగే అవకాశం ఉంది. రేపు కూడా 23,262 పైన గట్ట క్లోజ్ అవ్వకపోతే మాత్రం ఇక అది వీక్లీ క్లోజింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ పొజిషన్స్ అయితే మ్యాక్సిమమ్ మీరు బయటకు వచ్చేయడం అయితే బెటరు. ఎందుకంటే ఇంకా దాన్ని ఎన్ని ఎక్స్టెన్షన్లు చేసినా ఇంకా పని అవ్వదు. ఖచ్చితంగా రేపు అయితే చాలా క్రూషియల్ డే ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద హెచ్ఆర్ స్టాక్ విన్నర్.